అధ్యాయం 45. మరియు ఆ సమయంలో అది జరిగింది. లేవి గోత్రానికి చెందిన ఒక వ్యక్తి గిబియోనుకు వచ్చి అక్కడ ఉండాలనుకున్నప్పుడు సూర్యుడు అస్తమించాడు. అతను అక్కడ ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు అక్కడ నివసించేవారు అతన్ని అనుమతించలేదు. మరియు అతను తన అబ్బాయితో ఇలా అన్నాడు, వెళ్ళి గాడిదను నడిపించు, మనం నోబా నగరానికి వెళ్తాము, బహుశా వారు మనల్ని లోపలికి అనుమతించవచ్చు. అక్కడ బేతక్ అనే లేవీయుడు ఉన్నాడు. అతడు అతన్ని చూచి, నీవు నా గోత్రపు బెయేలువా అని అడగగా, నేనే అని అడిగాను. అతడు అతనితో, ఈ పట్టణంలో నివసించు వారి దుష్టత్వం నీకు తెలియదా? ఇక్కడ ప్రవేశించమని నీకు సలహా ఇచ్చిన వాడెవడు? త్వరగా బయలుదేరి నేను నివసించు నా ఇంటికి వచ్చి ఈ దినమున అక్కడ నివసించుము. అప్పుడు ప్రభువు లోతు ఎదుట సొదొమ ప్రజలను మూసివేసినట్లే వారి హృదయములను కూడా మూసివేస్తాడు. అతడు పట్టణంలోనికి ప్రవేశించి ఆ రాత్రి అక్కడ బస చేసెను. పట్టణ నివాసులందరూ కలిసి బేతకుతో, ఈరోజు నీ దగ్గరకు వచ్చిన వారిని బయటకు తీసుకురండి, లేకపోతే మేము వారిని మరియు నిన్ను అగ్నితో కాల్చేస్తాము అని అన్నారు. అతడు వారి దగ్గరకు వెళ్ళి వారితో ఇలా అన్నాడు, వారు మన సోదరులు కాదా? మన పాపాలు మనకు వ్యతిరేకంగా పెరగకుండా మనం వారికి చెడుగా ప్రవర్తించకూడదు. మరియు వారు ఇలా జవాబిచ్చారు, అన్యులు ఆజ్ఞలు ఇవ్వడం ఎప్పుడూ అలా కాదు. వారు బలవంతంగా లోపలికి ప్రవేశించి అతనిని మరియు అతని ఉపపత్నిని బయటికి తీసి పారవేసి ఆ మనిషిని వెళ్ళనివ్వండి. కానీ వారు అతని ఉపపత్నిని చనిపోయే వరకు హింసించారు. ఎందుకంటే ఆమె ఒకప్పుడు అమాలేకీయులతో పాపం చేయడం ద్వారా తన భర్తకు వ్యతిరేకంగా ద్రోహం చేసింది. కాబట్టి రక్షకుడైన ఎలోహిం యాహ్వే ఆమెను పాపుల చేతిలోకి అప్పగించాడు. తెల్లవారినప్పుడు బెయేలు బయటకు వెళ్ళి తన ఉపపత్ని చనిపోయి ఉండటం చూసి ఆమెను కంచెరగాడిదపై పడుకోబెట్టి త్వరగా వెళ్ళి గాదేషుకు వచ్చి ఆమె శవాన్ని తీసుకుని విభజించాడు. 12 గోత్రాలన్నింటికి లేదా భాగాలుగా దానిని పంపి ఇలా అన్నాడు, నోబా నగరంలో నివసించే వారి కోసం ఇవి నాకు చేయబడ్డాయి. నన్ను చంపడానికి నా మీదికి లేచి నా ఉపపత్నిని పట్టుకుని నన్ను బంధించి ఆమెను చంపారు. మరియు ఇది మీ ముందు మంచిదైతే మౌనంగా ఉండండి మరియు ప్రభువు తీర్పు తీర్చనివ్వండి. కానీ మీరు దానికి ప్రతీకారం తీర్చుకుంటే ప్రభువు మీకు సహాయం చేస్తాడు. మరియు ఆ 12 గోత్రాల వారు సిగ్గుపడి షిలోహు దగ్గర గుమిగూడి, ఇజ్రాయేలులో ఇంత దారుణం జరిగిందా అని అన్నారు. మరియు ప్రభువు శత్రువుతో ఇలా అన్నాడు, ఈ మూర్ఖులైన ప్రజలు ఎంత కలవరపడుతున్నారో చూసారా? వారు చనిపోవాల్సిన సమయంలో మీకా ప్రజలను మోసగించడానికి కుట్రపూరితంగా వ్యవహరించినప్పుడు, అంటే పావురం, గద్ద, మనుషుల, దూడల, సింహం, డ్రాగన్ వంటి వాటితో వారు కదిలించబడలేదు కాబట్టి వారు కోపగించుకోలేదు. కాబట్టి వారి ఆలోచన ఇప్పుడు వ్యర్థంగా ఉండనివ్వండి మరియు వారి హృదయం కదిలిపోతుంది. తద్వారా చెడును అనుమతించేవారు పాపులతో పాటు నాశనం చేయబడతారు. అదుసూచీలు పైన పేర్కొన్నట్లుగా బెన్యామీనీయుల నేరం గిబియా నుండి నోబుకు బదిలీ చేయబడింది. బేతక్ అనే పేరులో మళ్ళీ కనిపిస్తుంది. హోప్ని మరియు ఫినెహాసు బేతక్ ఇంటి దగ్గర నివసించారు. విరోధి యాంటిసిమినస్ పుస్తకంలో మరెక్కడా పేరు లేని వ్యక్తిని ఈ ఆకస్మికంగా పరిచయం చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సాతాను బహుశా జూబ్లీలలో వలె అసలు భాగంలో మస్టేమా అని పిలుస్తారు ఉద్దేశింపబడ్డాడని నాకు ఎటువంటి సందేహం లేదు.